ఇప్పుడు మారలేదు. నా స్ట్రెంత్ ఉన్న విషయాలన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇందులో హైలీ ఎంటర్టైన్డ్ ఒక ఎంటర్టైన్ చేయగలిగే ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఉంది. సో సిద్ధు గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఇది మ్యాచ్ అయ్యే రెండు స్కూల్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే ఒక స్క్రిప్ట్గా ఇది వచ్చింది. సో క్యాల్కులేటివ్గా ఏదీ చేయలేదు, అది ఫస్ట్ పాయింట్. సో అందరిలో ఉన్న జాక్, మీలో ఉన్న జాక్ని మీరు చూసుకోవాలన్నది ఒక విషయం. ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్ కానీ ఒకటి చెప్తాను. నాకున్న ఒక స్ట్రగుల్ ఏంటి, ఇప్పుడు సిద్ధు ఎలా చేశాడు, టిల్లు స్క్వేర్లో చేశాడు, తను ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ అన్నీ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. ద సేమ్ టైం నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను, అది నాకు ఒక బర్డన్గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం నేను ఆడియన్స్ని మ్యాచ్ చేయాలి. సో ఒక హీరోని అలా తీసుకున్నప్పుడు అది మ్యాచ్ చేయడానికి పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాం. సో ఎంత సినిమా ఎంత చూసినా కూడా ఆ చెప్పదలుచుకున్న ఆ విషయం అన్నది ఈ హడావుడిల్లో పోకూడదు, మిస్ అవ్వకూడదు అన్నది. ఎందుకంటే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఏదో ఒక విషయం చేస్తాను, అది చేశాను, అది ఉంది. పై లేయర్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, కింద నా ఫిల్మ్ కూడా ఉంది, నా టీం కూడా ఉంది, చూడండి. సో ట్రైలర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, సినిమా కూడా బాగుంటుందని చూస్తున్నాం. లైక్ మదర్ ల్యాండ్ పాయింట్తో ఏదో మంచి కథ చెప్పబోతున్నారని విన్నాం. అండ్ ఈ క్యారెక్టర్ మీరు ముందు నుంచి రిలేట్ అవుతుంది, జాక్ అందరికీ రిలేట్ అవుతుంది అంటున్నారు. లైక్ ఎలాంటి మెసేజ్ ఏమైనా ఉండబోతుందా, లేదంటే అందరూ రిలేట్ చేసుకోవడానికి పాయింట్ ఏంటి ఆ క్యారెక్టర్? అంటే మెసేజ్ అన్న వర్డ్ నాకు అంత కొంచెం కష్టం. అంటే నేను అందరికీ మెసేజ్ చెప్పడం అన్నది అసలు ఫిల్మ్ మేకర్గా మా డ్యూటీ కాదండి. కాకపోతే ఏంటంటే మన లైఫ్లో మనకున్న ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది కదా. నేను తీసుకున్న నా సినిమాల్లో అలాగే ఉంటుంది కదా. వన్ స్మాల్ థింగ్ ఏదో ఒకటి మనల్ని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మన దాంతో అలా అడ్రస్ చేయకుండా అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో అలా ఒక చిన్న విషయం తీసుకొని చెప్పడం మాత్రమే. ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను, ఆ జాక్ మీలో ఉన్న జాక్ని అది కనెక్ట్ చేసిందంటే ఆ క్వశ్చన్ మీకు హెల్ప్ అయితే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి, మీ మెసేజ్ మీరే వెతుక్కోండి. మీ అందరికీ మెసేజ్ నేను ఇవ్వాల్సిన, నేనేమో బాబా కాదు కదా, నేను ఎంటర్టైన్ చేసి ఒక క్వశ్చన్ కథ ఉంటుంది అంతే. అండ్ ఆరెంజ్ సిద్ధు గారితో వర్క్ చేశారు, ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇప్పుడు జాక్ వచ్చేసరికి ఆయన లీడ్. సో తనలో వచ్చిన చేంజ్ ఓవర్ ఏమైనా ఏం చేంజ్ కనిపించింది యాజ్ యాక్టర్గా? అప్పటికి యాజ్ యాక్టర్గా ఏంటంటే ఇంత టాలెంట్ ఉందని నేను మర్చిపోయాను. ఫంటాస్టిక్ అని అప్పుడే తెలుసు ఫంటాస్టిక్ యాక్టర్ అనేది తెలుసు. బట్ తన గ్రోత్ని చూసి చాలా హ్యాపీగా, మనస్ఫూర్తిగా అరే భలే వచ్చాడు అన్నది. ఇంకా వెళ్ళబోయే హైట్స్ వేరు, అది 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 ఎక్కడ ఏది ఆగదు, అది వేరే హైట్స్ చూస్తూనే ఉంటారు ఫ్యూచర్లో. సిద్ధు గారు, అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక చార్మినార్ ఎపిసోడ్ ఉండబోతుంది, అది చాలా హై ఉండబోతుంది అని విన్నాం. మీరు కూడా కొంతమందితో షేర్ చేసుకున్నారు, మీ వెల్ విషెస్. ఎలా ఉండబోతుంది? ఒక హై ఇస్తుందా థియేటర్లో? ఆయన బాగా డిజైన్ చేశారు. అబ్సల్యూట్లీ. నాకు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు విజువల్గా చూపించింది అదొకటే, ఎందుకంటే మిగతావన్నీ కూడా డైలాగ్ బేస్డ్, అదొకటే ఏంటంటే ట్రీట్మెంట్ బేస్డ్ అనమాట. నాకు ఫస్ట్ చూపించినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యానండి. మీకు ఇంటర్వెల్ ఒక హాలీవుడ్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వెనేసే హాలీవుడ్ బడ్జెట్ గురించో లేకపోతే డబ్బుల గురించో దాని గురించి కాదు, ట్రీట్మెంట్ ఐడియా వైజ్ మీకు చాలా ఇంటర్నేషనల్ ఫీల్ ఉంటుందండి ఇంటర్వెల్ ఎపిసోడ్కి. భాస్కర్ గారు, సార్ ఇక్కడ థ్యాంక్ యూ. భాస్కర్ గారు, సో డైరెక్టర్ ఎంత ఇంటలెక్చువల్గా కొత్త కథ రాసుకుని ఆడియన్స్ ముందు తీసుకెళ్ళినా అంత ఇంటలెక్చువల్గా ఆడియన్స్ ఆలోచించే స్థాయికి మన ఇండస్ట్రీలో సో ఆడియన్స్ ఎదిగారు. ఇంతకుముందు సినిమా కంటే మించి ఆడియన్సే ముఖ్యం అని చెప్పేసి సిద్ధు ఒక ప్రెస్ మీట్లో అనడం జరిగింది. ఆడియన్స్ ఇంటలెక్చువల్గా తగ్గట్టుగా ఈ కథ ఎంతవరకు నేర్పించబోదు? డెఫినెట్గా ఉంటుంది. అలా ఉండాలన్నదే కోరిక. సో ఇంకా ఉంటే ఇంకా ఆలోచిస్తాం అంతే కదా. అదర్వైజ్ ఏంటంటే స్టాండర్డ్స్ని ఎవరు పెంచాలన్న పోటీ రెండు సైడ్లో నుంచి ఉంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అనేది అదే, ఆ స్టాండర్డ్స్ పెరగాలన్నదే కదా ఆ కోరిక. ఆఫ్ కోర్స్ 100% ఉంటుంది. టైటిల్ జాక్ అని పెట్టారని, జాక్ కథలో ఏమైనా అబ్రివేషన్ ఉంటుందా? జాక్ సంబంధించి ఏమైనా పేరు లాగానే ఉంటుందా? దానికి ఏమన్నా మీ థీమ్ తగ్గట్టు ఏమైనా అబ్రివేషన్? థీమ్ తగ్గినట్టే పెట్టాను. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఇంతకుముందు సో బన్నీ గారితో చేశారు, సిద్ధుతో చేశారు, అఖిల్తో చేశారు, రామ్తో చేశారు. ఈ వరుసలో ఈ హీరోలతో మించి ఇంకా స్పెషల్గా మీరు సిద్ధులో గమనించింది ఏంటి? స్పాంటేనిటీ. అసలు ఇలా సీన్ ఇచ్చేసి ఒక సెకండ్ ఇలా ఒక కట్ చెప్పడం మర్చిపోతే అదే సీన్లో ఇంకొక రెండు నిమిషాలు 2 గంటలు కూడా చెప్పగలుగుతాడు. సో ఆ స్పాంటేనిటీ ఒక గిఫ్టెడ్ టాలెంట్ తనకి.
సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కథలో, సో ఏ కథైనా హీరోకే ప్రాధాన్యత. హీరోయిన్ కూడా అంతే ఆడియన్స్ కి చేరువ చేసేలా. సో బొమ్మరిలో జెనీలియా, సో బొమ్మని గీస్తే నీలా ఉంటుందని చెప్పి చక్కగా దాని దగ్గర పాటలు కూడా రాసుకున్నారు. మరి ఇందులో వైష్ణవిని చూస్తే సో ఎలా అనిపిస్తుంది? అలా బొమ్మని గీస్తే చైతన్యలాగా సో వైష్ణవి లాగా ఉంటుందని నేను ఎలా చూస్తానంటే, వైష్ణవి ఎలా అంటే ఒక యాక్ట్రెస్, ఫంటాస్టిక్ యాక్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్లో డైలాగ్ లేదు అని చెప్పాను, జస్ట్ నీ ఐస్ మాత్రమే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఎంత కాన్ఫిడెంట్గా జస్ట్ చూడండి సార్ నా ఐస్ని అని చెప్పి వెళ్ళి చేసింది. అమ్మా ఎంత బాగా చేస్తుంది అంటే అది ఒక యాక్ట్రెస్కి ఉన్న ఒక కాన్ఫిడెన్స్. అండ్ నేను కూడా చూసి ఒక ఫైన్ యాక్టర్తో పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ అక్కడ వస్తుంది. అంటే కథలో ఎక్కువగా వైష్ణవి క్యారెక్టర్ మలుపు తిప్పబోతుంది అనేది అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తే సో ఎక్కువ మాటలు ఏం లేవు, 2-3 సీన్స్ పెట్టారు అంతేనే. కథలో మొత్తం అంత కథనంతా మలుపు తిప్పేది ట్రైలర్ అనేది ఏంటంటే హీరో ఏదో ఒకటి ఉందన్నది అది హోల్డ్ చేసుకొని చెప్పడమే. సరే ప్రస్తుతానికి మీ ఊహ బాగుంది, అలాగే ఉంచండి, థియేటర్లో చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అసలు బోర్ కొట్టించదు. సో అందరికీ ఉన్న ఒపీనియన్ అది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అండ్ లవ్ సీన్స్తో పాటు ప్రకాష్ రాజ్ గారిది మీది కాంబినేషన్ హిలేరియస్గా ఉండబోతుంది అనిపిస్తుంది. సో మీ ర్యాపో ఈ సినిమాలో సో ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. బికాజ్ మీరు భాస్కర్ గారి సినిమాలన్నీ నాకు తెలిసి ఈ సినిమాలో మీరు మిస్ చేయని భాస్కర్ గారి సిగ్నేచర్ ఏముంటుంది అంటే, ప్రతి సినిమాలో కూడా హీరోకి అండ్ ఇంకొక క్యారెక్టర్కి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ సైకలాజికలీ థింకింగ్, ఫిలాసాఫికల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు ఈ సినిమాలో కూడా మీరు మిస్ చేయరు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్ తోటి. అండ్ లైక్ ఐ సెడ్ అగైన్, ఐడియా ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎప్పుడైనా. సో ఐడియా డిజైన్ చేసిన తర్వాత సీక్వెన్స్ ఇస్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సార్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, మీతో పనిచేసిన డైరెక్టర్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్సే. రాజమౌళి గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, ఇప్పుడు సుకుమార్ గారు కానీ, ప్రతి ఒక్కరు. వాళ్ళతో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఏం ప్రాజెక్ట్స్ అన్న ప్లాన్ ఏమైనా ఉందా? అది యాక్సిడెంట్గా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయో వాళ్ళకి తెలియదు. ఉంటుంది, నాకైతే ప్లాన్ ఉంది, వాళ్ళకు ఉండాలి కదా. మీరు ఇటు సినిమాలో 2 మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది అంతేనా? ఎవరితో అనుకోండి అంటే మ్యాచ్? అందరు ముగ్గురు, అందరితో ఇండస్ట్రీలో ఉన్న అందరు టాప్ డైరెక్టర్ వర్క్ చేశాను ఆల్మోస్ట్. ఎవరినో ఒకరిద్దరు మిస్ అవ్వచ్చు. అలాగే టాప్ హీరోలు అందరితో చేశాను. అలాగే మళ్ళీ ఏదైనా అనుకోకుండా కుదిరితే చెయ్యాలని. ప్రొడ్యూసర్గా బిజీగా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యారు కదా. ప్రొడ్యూసర్లో నేను బిజీగా లేనండి. ఆల్మోస్ట్ ఇదంతా మా అబ్బాయి చూస్తుంది, నేను అక్కడ ఉన్న వెనకాల నుండి చూసుకుంటున్నది అంత. బయట బ్యానర్ పైన అయితే మీ పేరే ఉంటుంది కదా సార్. తీయమంటే తీయట్లేదు, అది వేరేసుకోమంటే వేసుకుంటలేదు. జాక్ ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అందరూ 100 crore క్లబ్లో ఉంటున్నారు. మరి ఈ సినిమా ద్వారా 1000 crores చేయించాము చూద్దాం. 1000 crores ఏమో ఏం చెప్తాను, ఎవరో తెలుస్తుంది మనకు తెలదు కదా. రేపు మీరే చెప్తారు. ఏంటి సార్ సిద్ధు గారు? ఇంకొక వచ్చిన ఏంటంటే సార్, మీ అందరిలో జాక్ ఉన్నాడు చెప్పాడు కదా మా డైరెక్టర్. ఆ జాక్ కూడా ఒక ఇది పెట్టారు మా ఆఫీస్లో. మొన్న మధ్య న్యూస్ ఎక్కడ వచ్చింది ఒకటి, బెడ్రూమ్లోకి వెళ్ళొద్దు, మన అందరం కుమ్మ ముందే పెడదాం, అది గుర్తుపెట్టుకోండి. సిద్ధు గారి ఎనర్జీ కంటే ప్రసాద్ గారి ఎనర్జీ బాగుంది. అంటే ఈ మధ్య ప్రొడ్యూసర్ బాగా ఎనర్జీ ఉన్నట్టు కనపడుతున్నారు. సరే మేము కూడా అవ్వలేమో అని ట్రై చేస్తున్నాం. అందరం మ్యాచ్ చేయాలి. సిద్ధు గారు మార్నింగ్ ఏం తిన్నారు సార్? అసలు జాక్, ఓజీ జాక్. సిద్ధు గారు హాయ్ అండి. హాయ్. ఒక్క సెకండ్ పాప, ఆయన చాలాసేపు నుంచి మైక్ పట్టుకున్నారు. ఆయన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. సారీ భాస్కర్ గారు, అదే ఫస్ట్ సినిమాతోనే 2 నంది అవార్డులు అందుకున్నారు. కానీ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 20 years అయిపోయింది డైరెక్టర్గా. ఈ 20 yearsలో 10 సినిమాస్ కూడా చేయలేదు, ఏంటంటే రీజన్? నేను రాసే పేస్ అలా ఉంటుందండి. నేను ఆలోచించే స్పేస్ కానీ అది నేను ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ సినిమా నుంచి అంతే. సో రైటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో అక్కడ నేను ఎక్కువ టైం తీసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరిలో కూడా ఐ ఫీల్ ఇఫ్ సమ్వన్ ఈట్స్ సినిమా, బ్రీత్ సినిమా, లివ్ సినిమా, దట్ ఇస్ భాస్కర్ గారు. ఆయనకు అసలు సినిమా కంటే వేరే, అంటే నేనైనా ఒక పాయింట్ తర్వాత ఓకే ఆపి రేపు చేద్దాం అంటాను, కానీ ఆయన నాతో డిస్కషన్ అయిపోయాక ఇంటికి వెళ్ళి కూడా ఆయన కూర్చుంటారు మళ్ళీ. అండ్ అది నేను ఇక్కడే కాదు, నేను ఆరెంజ్ అప్పుడు కూడా చూసాను. ఆరెంజ్ అప్పుడు కూడా నేను ఆయనని ఫస్ట్ టైం లొకేషన్కి వెళ్ళి ఆస్ట్రేలియాలో వెళ్ళి కలిసినప్పుడు
ఆయన రాత్రి 3:30 4 రూమ్లో కూర్చొని రాసుకుంటున్నారు 6 o'clock కాల్ షీట్కి. సో ఐ థింక్ ద రీజన్ హీ టేక్స్ టైమ్ ఇస్ బికాస్ హీ స్పెండ్స్ దట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ రైటింగ్ సంథింగ్ అండి. జాక్తో భాస్కర్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు. కంబ్యాక్లో అవన్నీ కాదండి. జాక్ ఏంటంటే ఎలా ఉంటుంది అన్నదే కదా పాయింట్. సో అది ట్రైలర్ చూసారు కదా, దానికి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది స్క్రీన్లో. సో అది 100% సక్సెస్ అవుతుంది. సో అది నా కాన్ఫిడెన్స్. సిద్ధు గారు టిల్లు స్క్వేర్లో కూడా లాస్ట్లో ఏజెంట్ లాగా రివీల్ అయ్యారు, ఇందులో కూడా ఏజెంట్ అంటున్నారు. ఆ క్యారెక్టర్ చేసి బోర్ కొట్టట్లేదు ఏంటి ఏజెంట్ లాగా? టిల్లు స్క్వేర్లో ఏజెంట్ లాస్ట్లో అంటే తన ఏజెంట్ కాబట్టి నేనేదో, అది నా పర్సనల్ రివెంజ్ అండి యాక్చువల్లీ టిల్లు స్క్వేర్. దాంట్లో నాకు ఏజెంట్ అంటూ ఏం లేదు. ఇది కూడా ఏజెంట్ ఏం కాదండి, అది మీరు సినిమా చూడాలి. అది అలా ఉంటుంది, సగం కాదు, అది అర్థం చేసుకోవాలి కరెక్ట్గా. థియేటర్కి వస్తేనే అర్థం, నేను ఫుల్గా చెప్పలేదు నేను మీకు. థ్యాంక్ యూ అండి సార్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీకు డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఏ పాయింట్ బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది, ఇన్స్పైర్ అయ్యారు? అదేనండి, క్యారెక్టర్ దట్ మన అందరిలో ఒకటి ఉంటుంది, ఒక ఇంట్యూషన్ ఉంటుంది ఏదైనా పని ఎలా చేయాలి అని. అదే ఆ క్యారెక్టర్ నన్ను ఇన్స్పైర్ చేసింది. అది తీసుకెళ్ళి ఆయన ఒక చాలా పెద్ద స్పై వరల్డ్లోకి ఇన్కార్పొరేట్ చేశారు దాన్ని. సో డెఫినెట్లీ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఇంకా బెటర్గా క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా బయటకు వచ్చేసారు. దట్ ఎక్సైటెడ్ ద మోస్ట్. సిద్ధు గారు సార్ ఇక్కడ సార్ ట్రైలర్లో యాక్చువల్లీ మీరు ప్రీవియస్గా చెప్తూ వచ్చారు 50% టిల్లు లాగా ఆ డైలాగ్ వెర్షన్ ఉంటుంది, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ మన నార్మల్ ఆంధ్ర స్టైల్ కొంచెం ఆ టైప్ ఆఫ్ ఉంది. బట్ ట్రైలర్లో చూసుకుంటే మాకు 100% టిల్లు రిఫ్లెక్షన్సే కనిపిస్తున్నాయి, ఆ క్లైమాక్స్ షాట్ కానీ ఏదైనా కానీ. సో మూవీలో కూడా ఇదే ఉంటుందా ఎలా? అంటే యాక్చువల్లీ టిల్లుకి జాక్కి చాలా 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 డిఫరెన్స్ ఉంది సార్. డిఫరెన్స్ మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, అండ్ ట్రైలర్లో కూడా సమ్వేర్ అది ఉంది. టిల్లు ఈజ్ అ హీరో హూ విల్, టిల్లు సినిమా ఎండ్కి తెలుసుకుంటాడు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని. జాక్ అనేవాడికి సినిమా ఫస్ట్ నుంచే తెలుసు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది. సో హీఈస్ అ హీరో హూ నోస్. బట్ ఆబ్వియస్లీ మీరు ఆ డైలాగ్స్ అవి బాగున్నాయి, భావన వేస్తాం కదా ట్రైలర్లో కూడా, అందుకనే అవి ఎక్కువ కనిపించాయి. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ జాక్ టిల్లు చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఇంకొక 2-3 సినిమాల తర్వాత సార్, కొంచెం మార్కెట్ డౌన్ అయినప్పుడు అట్లా ట్రంప్ కార్డ్లో వాడుతున్నాను. భాస్కర్ తెలుసు కదా కూడా. సో దీనికి ఏమన్నా సీక్వెల్స్ లాగా ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రాయజెంట్ కాబట్టి? అండ్ ఆయన చేసే దాంట్లో ఇప్పుడు టిల్లుకి టిల్లు స్క్వేర్ ఎలా వచ్చిందో జాక్కి జాక్ స్క్వేర్ అలా ఏమన్నా అనుకుంటాను, రాసి పెట్టాను, చూద్దాం. అది అలా రాయలేదు ఆయన. జాక్ ప్రో మ్యాక్స్, జాక్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అలా రాశారు. యాక్చువల్లీ జాక్ ప్రో మ్యాక్స్ అని వెర్షన్స్ రాసి ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ. భాస్కర్ గారు. అంజలి. హాయ్ అండి, ఐమ్ అంజలి. ట్రైలర్ చాలా బాగుంది. కాకపోతే మీ మూవీస్లో ఎలా ఉంటుందనంటే హీరోకి హీరోయిన్కి ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ అనేది ఉంటుంది, అలాగే అది గుర్తుండిపోతూ ఉంటుంది అనమాట. చాలామంది మూవీస్ చూసి అబ్బాయిలందరూ అయితే అలా మారదాం, అమ్మాయిలందరూ అయితే ఇలా మారదాం అనుకుంటారు. సో పర్టికులర్గా ఇందులో వీళ్ళిద్దరికి అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఏమైనా ఒక పర్టికులర్గా లైక్ జెనిలియా గారు జోక్స్ చెప్పడం లాంటిది కానీ, ఆర్ సిద్ధు గారు బొమ్మరిల్లోనైతే ఫాదర్ మీద కోపాన్ని లోపలే దాచుకున్నారు. సో అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఏమైనా ఇందులో ఉందా? కంపారిజన్స్ వద్దండి, కాకపోతే దీంట్లో దాని తగ్గినట్టు డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్కి తగ్గిన ఒక ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ అయితే ఉంది, 100% ఉంది. సో ఎస్, మరి సరికొత్తగా చూడబోతున్నారండి. ఇంతకు ముందు చూసినట్టు కాకుండా ఇప్పుడు సరికొత్తగా చూడబోతున్నారు అనమాట. ఇందులో కనిపించిన వాళ్ళని అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళని. సేవ్ ద డేట్ April 10th జాక్ వస్తుంది, సూపర్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది అనమాట. మామూలుగా